పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా పిరమిడ్ మాస్టర్లకందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఈ యొక్క ధ్యానం అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ధ్యానం అనే ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాథమికమైన విషయం, మౌలికమైన విషయం, తప్పనిసరి విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువైపోవడం, ప్రజల్లో ఈ యొక్క మౌఢ్యం, ఫూలిష్నెస్, మరి ధనకాంక్ష, నెగటివిటీ ఇలాంటివి విపరీతంగా అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి మనిషికి శాంతి, ఆరోగ్యము, కనీసపు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, కనీసపు అవగాహన ఇవన్నీ రావాలంటే ప్రతి మనిషి కూడాను ధ్యానం అన్న సాధన చేసే తీరాలి, ధ్యానం చేయాలి అనే నియమం పెట్టుకునే తీరాలి. ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది. జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది, ఏది నిషేధించింది. కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రం ఉంది. కనుక వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యవసాయ శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి, దాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది. భూమి యొక్క సారం ఏమిటి, విత్తనాలు ఏమిటి, హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి, మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి, నేలలో తేమ ఎలా ఉండాలి, సాగు ఎలా చేయాలి, మొక్కకి ఎంత దూరం ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యవసాయ శాస్త్రంలో. కనుకనే వ్యవసాయ శాస్త్రం అన్నది ఉన్నది. అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి, కామర్స్, అదో పెద్ద విద్య. అంటే వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి, మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అదో పెద్ద మహాసాగరం సబ్జెక్టు. దానికి మనం డిగ్రీలు ఆ పట్టభద్రులు అవుతాం. కనుక మేనేజ్మెంట్ సైన్స్, MBA అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, దానికి బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. మరి వ్యాపారం ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది, ఒక విద్యావేత్తలు ఉన్నారు, అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు, అంత పెద్ద శాస్త్రం ఉంది. అలాగే సంగీత శాస్త్రం తీసుకోండి, రాగాలు ఏమిటి, తాళాలు ఏమిటి, అందులో మరి విభేదాలు ఏమిటి, లయ ఏమిటి, శృతి ఏమిటి, హార్మోని అంటే ఏమిటి, సింఫోనీ అంటే ఏమిటి, ఇలాగా పెద్ద శాస్త్రం అది. సంగీతం నేర్చుకునేవాళ్ళు, సంగీతంలో నేను ప్రగతి సాధించాలి అనుకునేవాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కానీ అది రాదు. మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా, బాలమురళీ కృష్ణలా అవుతామా, యేసుదాస్లా అవుతామా,
మరి బిస్మిల్లా ఖాన్లా అవుతామా? దానికి ఒక నియమము, ఒక శాస్త్రము, ఒక పద్ధతి, ఒక గురువు, ఒక విద్య, ఒక శిక్షణ, ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క వ్యాపార సంబంధమైన విద్య, వ్యవసాయ సంబంధమైన విద్య, లేకపోతే సంగీత సంబంధమైన విద్య, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా రకరకాల విద్యా శాస్త్రాల్లాగా జీవితము, జీవిత శాస్త్రము, జీవిత విద్య అనే విద్య గురించి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈ పుట్టుక అంటే ఏమిటి? ఈ చావు అంటే ఏమిటి? ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి? పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా? చావుకు తర్వాత నేను ఎక్కడన్నా పోతానా? అసలు ఉన్నానా లేదా? జీవితంలో ఆనందంగా ఉండాలి, ఎలా ఉండాలి? అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎలా కలిసిమెలిసి జీవించాలి? ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం. ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, అతి మౌలికమైన విషయం. వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు. వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం, నష్టాలు పొందడం కోసం కాదు. ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం, టైం పాస్ కోసం ఎవడు వ్యాపారం చేయడు. అలాగే వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏదో దున్నుదానిలే, ఎంత వస్తే అంతేలే అని ఎవడు, ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు. అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తాడు. కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు, వ్యాపారంలో నష్టపోతాడు. అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించాలి, నేను ఎంతో చక్కగా జీవించాలి, అందరూ షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి, నేను మన్ననలు పొందాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రీతిపాత్రుడుగా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటాడు. కానీ అంతా అస్తవ్యస్తం, గందరగోళం, ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది వినాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఏది ఆలోచించాలో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం. కనుక అంత గందరగోళం, అస్తవ్యస్తం, అంధకారం, కలికాలం. మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ, సరి అయిన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు, విద్యావేత్తలు, ప్రొఫెసర్సు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు? జీవిత శాస్త్రం బోధించడం కోసం. వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త, జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు? ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు? జీవిత విధానం నేర్పించడం కోసమే. గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని, తన బిడ్డలను, తన భార్యను, తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు? ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసము. అందరికీ దుఃఖం ఉందే, ఎందుకు ఉంది? ఈ దుఃఖ నివారణోపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోవడానికి వెళ్ళాడు. కనుక్కొని అందరికీ చెప్పాడు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ఆయన ఏ శాస్త్రవేత్త? వ్యాపారంలో నిపుణుడా, వ్యవసాయంలో నిపుణుడా, లేకపోతే వంట చేయడంలో నిపుణుడా, సంగీతంలో నిపుణుడా? దేంట్లో? ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు, ప్రొఫెసర్, సైంటిస్ట్. ఐన్స్టీన్ ఫిజిక్స్లో సైంటిస్టు, బిస్మిల్లా ఖాన్ షహనాయిలో సైంటిస్టు, జీసస్ క్రైస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్. కనుక మనం ఎలా జీవించాలి
అన్న సమస్య వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ దగ్గరికి పోవాలి, గౌతమ బుద్ధుడి దగ్గరికి పోవాలి. ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం. ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం. ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఏ మెరడోనా దగ్గరికి వెళ్తాం. క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కర్ దగ్గరికి వెళ్తాం. ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం, జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం, వేద వ్యాసుడి దగ్గరికి వెళ్తాం, వాల్మీకి దగ్గరికి వెళ్తాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, ఈ భూమండలంలో మనమంతా ఒకళ్ళతో ఒకళ్ళు మిత్రులుగా ఉండడం కోసం వచ్చాం, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చాం, మన మీద మనకి స్వామిత్వం సంపాదించడం కోసం వచ్చాం. ఇక్కడ ఈ భూమి మీద దేవుడిలా బతకడం కోసం వచ్చాం. కనుకనే ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని సంబోధిస్తున్నాను. అందరి పట్ల నా సంబోధన ఇదే. ఈరోజు ఈ యొక్క జీవిత విధానం గురించి, అందులో ధ్యానం అనే విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటున్నాం. ధ్యానం ద్వారానే, ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు. జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవంలోంచి, స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని, సరి అయిన జీవిత శాస్త్రాన్ని వెలికి తీశాడు. ఏ ఆధ్యాత్మిక గురువైనా తాను ధ్యానం చేసి ఆ ధ్యానంలో తన ఆత్మచక్షువు, దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకుని తద్వారా తాను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని జన్మలు ఎత్తాడు, ఇవన్నీ తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు. ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం. అంటే ఆత్మశాస్త్రం, స్పిరిట్ అంటే ఆత్మ, శాస్త్రం అంటే సైన్సు, స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించాము. దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడం కోసమే మనము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మనం స్థాపించాం. ఎందుకు? అందరూ జీవిస్తున్నారు, కానీ జీవించే విధానం తెలియదు, సరిగా జీవించటం లేదు, సరికాని విధంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి. సంగీతం పాడితే సరి అయిన విధంగా సంగీతం పాడాలి. కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరి అయిన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి. క్రికెట్ ఆడితే సరి అయిన విధంగా క్రికెట్ ఆడాలి. జీవిస్తే సరిగ్గా జీవించాలి. దానికి నేర్చుకోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కనుక జీసస్ క్రైస్ట్ దగ్గర, గౌతమ బుద్ధుడి దగ్గర, శ్రీ వేదవ్యాసుడి దగ్గర, శ్రీ మహమ్మద్ దగ్గర, ఇలాంటి లక్షల మంది దగ్గర, అనిబిసెంట్ దగ్గర నుంచి, లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి, ఓషో రజనీష్ దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి, మరి మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి, మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, గురు నానక్ దగ్గర నుంచి, రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి, లావోత్సు దగ్గర నుంచి, చువాంగ్సు దగ్గర నుంచి, ఎంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్. రిచార్డ్ బాక్ దగ్గర నుంచి, జేన్ రాబర్ట్స్ దగ్గర నుంచి, కార్లోస్ క్యాస్టనడా దగ్గర నుంచి, నీల్ డొనాల్డ్ వాల్ష్ దగ్గర నుంచి, న్యూ ఏజ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి
దాన్ని కుదించి దానిలో ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడాను విశ్లేషించి మరి చక్కగా 18 పాయింట్స్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరి అయిన ధ్యానము. అంటే సరికాని ధ్యానాలు 1,00,000 ఉన్నాయి, సరైన ధ్యానం ఒక్కటే ఉంది, దాన్ని అందరికీ చెప్పడం. రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము. నేను ఇప్పటిదాకా చెప్పాను, ఇవన్నీ కూడా సరే. ఖలీల్ గిబ్రాన్, యోగానంద పరమహంస, స్వామి రామ, ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాస్తున్నారు, ఎంత గొప్ప పుస్తకము. ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామ రాశారు, ఎంత గొప్ప పుస్తకము. ఖలీల్ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు, ఎంత గొప్పదో. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇల్యూషన్స్ 1 బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే రిచార్డ్ బాక్ పుస్తకాలు చదవాలి. కనుక హ్యాండ్స్ ఆఫ్ లైట్ ఎమర్జింగ్ అనే బార్బరా అండ్ బ్రెన్నన్ పుస్తకాలు చదవాలి. లిండా గుడ్మాన్ పుస్తకాలు చదవాలి. స్టార్ సైన్స్, లిండా గుడ్మాన్స్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి. యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది. 1979వ సంవత్సరంలో నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్సాంగ్ రంపా వారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తక. దాన్ని మరణం లేదు అనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు. అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది. నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది. గ్రంథరాజం. అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో, అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మనకి డబ్బు మిగలదో, అందరినీ అడుక్కు తినాలో, అలాగే మాట్లాడుకోవడాను అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. 5వది ఏమిటంటే పౌర్ణిమ రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు. 6వది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు పేరు వినలేదా? వివేకానంద స్వామి 14 ఏళ్లకే తను గురువుని వెతుక్కున్నాడు కదా. మరి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మికత విషయానికే రాలేదంటే ఎంతటి శోచనీయమైన విషయమో మీరు గ్రహించండి. చిన్నప్పంచే మొదలు పెట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాల్ కరేసు आज करेसो अब, पल में प्रलय होएगा फिर करोगे कब అన్నారు కబీర్. తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చుని ధ్యానం చేయాలి. అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ధ్యాన బోధ చేసేటప్పుడు, ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు. అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు. నిశ్శుల్కముగా ఉండవలే. నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత. స్వార్థంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. తర్వాత ఎవరు కూడాను వాళ్ళే గురువులు, మనమంతా జీవితం అంతా శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావం లేకుండా నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గురువుని కావడం కోసం, ఒక బరువైన వాడిని కావడం కోసం, ఒక నిష్ణాతుని కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను, ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధంగా కాకుండా ఉండాలన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి ఎప్పుడు అందరికీ. నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుడిని. ఐఎమ్ ఎ ఫ్రెండ్లీ బుద్ధ. ఐఎమ్ నాట్ యువర్ గురువు. ఎవరికి నేను గురువుని కాదు. నేను గురువుని. మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకనొక మిత్రుడిని, మీకు ఆప్త బంధువుని, ఆప్త మిత్రుడిని. కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఏదో జడలు ధరించడము, ఇక్కడ అన్నీ కూడాను మరి రకరకాల మాలలు ధరించడము, షో చేసుకోవడము, ఇదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. సాధారణంగా ఉండాలి వేష భాష.
భాష అదేదో గ్రాంధికంలో మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాకుండా వాడి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మిక అనిపించు. అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు. మన వేషం కానీ మన భాషం కానీ సామాన్యంగా ఉండవాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్. తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థుడుగానే ఉండాలి, గృహస్థ జీవనం అవలంబించాలి, మరి అందులోనే ఆధ్యాత్మికతను రంగరించాలి. ఈ రోజుకి 24 గంటలు ఉన్నాయి, మరి 12 గంటలు ప్రాపంచిక జీవితానికి, 12 గంటలు ఆధ్యాత్మిక జీవితానికి. కనుక ఇక్కడే దాన్ని రంగరించాలి. సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్. తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి. మనకి అంత శక్తి ఉంది, ఆత్మశక్తి అనంతం. ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. నాకు తలకాయ నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోకూడదు, నేను ధ్యానం చేయాలి. నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోకూడదు, మందులు తీసుకోకూడదు, నేను ధ్యానం చేయాలి. నా దగ్గర అంత శక్తి ఉంది, నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది. కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు. కనుకనే డాక్టర్ దగ్గరకు పోకూడదు, మందులు ఏది తీసుకోకూడదు. అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అనేది మౌలికమైన సూత్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో, నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో. ఎలా? ధ్యానవిక యోగివిక నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము. ఈరోజు మనం ఆ ధ్యానం అనే విషయాన్ని తెలుసుకుందాం.